మూడోసారి బెంగాల్ సీఎం, 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, లేడీ పొలిటికల్ స్టార్ గా, ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారామె. స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఆ శివంగి సిగాలెత్తితే హడలెత్తిపోవాల్సిందే. సింగిల్ హ్యాండ్ తో తడాకా చూపిస్తూ వచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఒకే ఒక్క ఘటనతో అబాసుపాలవుతున్నారు. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ, మరోవైపు కేంద్రం కార్నర్ చేస్తుండటంతో పాటు దేశవ్యాప్తంగా ఆమె పాపులారిటీకి డ్యామేజ్ కలుగుతోంది. ట్రైనీ డాక్టర్ అత్యాచార ఇన్సిడెంట్ తో దీదీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఆర్జికర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీసులు కానీ ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ని ఫాలో కాలేదని స్పష్టమవుతోంది. అంతేకాదు నవన్నా ర్యాలీతో అంతర్గత గొడవలకు కారణమైంది. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? దీదీ అందరికీ టార్గెట్ కావటానికి కారణమేంటి? ట్రైనీ డాక్టర్ ఘటనతో ఇరకాటంలో మమత, వెస్ట్ బెంగాల్లో గందరగోళ పరిస్థితులు, దీదీ టార్గెట్ గా ఉచ్చు బిగిసినట్లేనా? ఢిల్లీ అయినా గల్లీ అయినా దీదీ అంటేనే హడల్. ఆమె ఏం మాట్లాడినా సంచలనమే. ఎవరు పవర్లో ఉన్నా ఆమె రూటే సెపరేటు. బెంగాల్లో ఇంతకుముందు ఏం జరిగినా అన్నింటినీ తన కనుసైగలతో చక్కబెట్టుకుంటూ వచ్చిన సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఒకే ఒక్క ఘటనతో అందరికీ టార్గెట్ అయిపోయారు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోవడం, ఆ తరువాత బెంగాల్ హైకోర్టు ఆర్డర్స్, సిబిఐ విచారణ అన్నీ చకచకా జరిగిపోయాయి. మహిళా డాక్టర్ రేప్, మర్డర్ కేసుపై పబ్లిక్ నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వచ్చింది. ఆ తరువాత సెంటర్ వర్సెస్ దీదీ అన్నట్లుగా మారిపోయింది సీన్. దేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మోదీపై అటాక్ చేసేవారు మమత. ఇప్పుడు ఆమె టార్గెట్ కావడంతో ఒంటరైపోయారు దీదీ. ట్రైనీ డాక్టర్ ఘటనలో మమత సర్కార్ వ్యవహరించిన తీరు, ఆమె పార్టీ టీఎంసీ నేతల ఆందోళనలు, పోలీసుల పట్టింపు లేనితనం, ఆర్జికర్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో దీదీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రిగా, సీఎంగా మోదీని ఢీకొట్టి గెలిచిన మహిళా నాయకురాలిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మమత 14 ఏళ్ల పాలనలో గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో దీదీకి చికాకు తప్పడం లేదు. ఘటన జరిగిన సమయంలో ఆర్జికర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గాని పోలీసులు గాని ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ను అనుసరించలేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులు, డాక్టర్లు రోడ్డెక్కారు. ఆందోళనలతో అట్టుడుకుతోంది వెస్ట్ బెంగాల్. అంతేకాదు నబన్నా ర్యాలీతో అంతర్గత గొడవలకు కారణమైంది. సాఫ్ట్గా వెళ్ళి కాంప్రమైజ్ మోడ్లోకి వెళ్ళి ఆ డాక్టర్ని, స్టూడెంట్స్ని అందరినీ తప్పేం జరిగింది చెప్పి తప్పు ఒప్పుకొని ముందరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, కోర్టు అధికారమే చేస్తుందంటే దీంట్లో ఎంత లోతుగా ఉన్నది, ఎంతవరకు వస్తుంది, మమతా బెనర్జీకి ఎవరిని కాపాడుతున్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ట్రైనీ వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో అడుగడుగునా లోపాలు, నిర్లక్ష్యం దీదీ ప్రతిష్టను మసకబారేట్టు చేస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ లో ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, పోలీసులు ఖచ్చితంగా ఫాలో కావాల్సిన నిబంధనలేవి పాటించలేదు. జూనియర్ డాక్టర్ శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా, దారుణంగా హత్యాచారానికి గురైందని ప్రైమరీగా తెలుస్తున్నా అవేవీ పరిశీలించకుండా వాస్తవాలు కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు. సూసైడ్ అని మొదట ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చి అసహజ మరణంగా కేసు నమోదు చేయడం అనుమానాలకు దారితీసింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో కొన్ని గంటల పాటు ఆలస్యం చేయడం, కూతురు డెడ్ బాడీని చూసేందుకు తల్లిదండ్రులను కొన్ని గంటల పాటు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఒక మహిళా ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రీక్లెయిమ్ ది నైట్ అన్న నినాదంతో ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. అయితే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని తొలగించడానికి ఎలా ఆందోళనలు సాగాయో అదే తరహాలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వామపక్షాలు, ఇతర విపక్షాలు ఆందోళనలను రెచ్చగొడుతున్నాయని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని ఆగస్టు 15 తెల్లవారుజామున అల్లరి మూకలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయినా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోలేదు. దాదాపు 7,000 మంది అల్లరి మూకల్లో టీఎంసీ పార్టీ మద్దతుదారులు ఉండటం, దీని వెనుక దీదీ ప్రోత్సాహం ఉందన్న టాక్ పబ్లిక్ లోకి వెళ్లిపోయింది. సాక్ష్యాధారాలను తుడిచిపెట్టడానికే విధ్వంసం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీం ధర్మాసనం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. పైగా విధ్వంసానికి పాల్పడిన వారిలో చాలా మంది బెంగాల్కు చెందిన వారు కాదు. అలాంటి గుర్తు తెలియని వ్యక్తులే ఎన్నికల సమయంలో హింసకు పాల్పడ్డారన్న చర్చ ఉంది. అందుకే దీదీ మరో హసీనా కాబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. 3 టర్మ్లు సింగిల్ హ్యాండ్ తో పవర్లోకొచ్చిన మమత మోదీ, అమిత్ షా వంటి లీడర్లను ఢీకొట్టి నిలబడగలిగారు. అయితే సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం కోసం ఆమె కొన్ని వర్గాలను ఎంకరేజ్ చేసి ఆందోళనలు, అంతర్గత గొడవలు సృష్టించారన్న ప్రచారముంది. అవే ఆమెను ముంచుతాయని బీజేపీ విమర్శిస్తోంది. తాను అధికారంలో ఉండటం కోసం దీదీ అందరినీ అణచివేస్తూ, తన మాట వినని వారిని గుర్తు తెలియని వ్యక్తులతో దాడులు చేయిస్తూ తనకేం సంబంధం లేదంటూ కాలం వెళ్లదీస్తున్నారని అపోజిషన్ ఆరోపిస్తోంది. అయితే అల్లరి మూకలే ఆమెను గద్దె దించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా కామెంట్ చేసిన దీదీ నెపం బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. రాజకీయం, అడ్మినిస్ట్రేషన్ కలగలిస్తేనే కష్టం. అన్నిట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతే, ఆధిపత్యం, అణిచివేత పెరిగితే మరింత ఇబ్బంది. ఇదే సమస్య బెంగాల్లో కనిపిస్తోంది. ఇన్నాళ్ళు రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న మమత ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్రైనీ డాక్టర్ ఘటన తర్వాత హాస్పిటల్ అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు, టీఎంసీ కార్యకర్తల ఆందోళనలు మమత సర్కార్పై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఒకే ఒక్క విద్యార్థి సంఘం దీదీని వణికిస్తోంది. ఆ స్టూడెంట్ యూనియన్ ఉద్యమం ఎటువైపు దారితీయబోతోంది? విద్యార్థి ఉద్యమం మరింత తీవ్రమైతే మమత మరో హసీనా కాబోతున్నారా? బెంగాల్లో మిన్నంటుతోన్న విద్యార్థి ఉద్యమం, హత్యాచార ఘటనతో దీదీ సర్కార్పై తీవ్ర ఒత్తిడి, మమత రాజీనామా డిమాండ్తో రాజకీయ రచ్చ, తిరుగులేని నాయకత్వం ఆమెది. ముఖ్యమంత్రిగా, టీఎంసీ చీఫ్గా దీదీ మార్కే వేరు. ఓ రకంగా మమతది ఏకఛత్రాధిపత్యం. తిరుగులేని నాయకురాలిగా ఉన్న దీదీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో ఒంటరైపోయారు. సింగిల్ గానే అన్ని నెట్టుకొచ్చిన మమత విమెన్ డాక్టర్ ఘటనలో కార్నర్ అయిపోయారు. సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ప్రభుత్వ వైఫల్యం ఆమె మెడకు చుట్టుకుంటోంది. విద్యార్థి ఉద్యమం దీదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సరిగ్గా 10 రోజుల క్రితం పుట్టుకొచ్చిన ఓ విద్యార్థి విభాగం మమత సర్కార్ టార్గెట్ గా ఉద్యమం తీవ్రం చేస్తోంది. ఆ విద్యార్థి సంఘానికి దశాబ్దాల చరిత్ర లేదు. సిపిఎం, టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ లాంటి రాజకీయ పార్టీల విద్యార్థి విభాగం కూడా కాదు. మొన్ననే పుట్టుకొచ్చింది. కానీ దీదీ సర్కార్ను పెకిలించేలా కనిపిస్తోంది. ఆర్జీకర్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనతో పుట్టుకొచ్చింది పశ్చిమ బంగ ఛాత్ర సమాజ్. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ మెడికోలు, విద్యార్థి సంఘాలు రోజు ఆందోళనలు చేస్తున్నాయి. నిరసనలకు పశ్చిమ బంగ ఛాత్ర సమాజ్ నాయకత్వం వహిస్తోంది. ఇది కొత్త విద్యార్థి సంఘం. ఇంతవరకు ఈ స్టూడెంట్ యూనియన్ రిజిస్టర్ కూడా కాలేదు. రవీంద్ర భారతి యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ప్రబీర్ దాస్, కళ్యాణ్ యూనివర్సిటీ స్టూడెంట్ శుభాంకర్ హల్దార్, రవీంద్ర ముక్త వర్సిటీ విద్యార్థి సయన్ లాహిరీలు నబర్నా అభియాన్ పేరుతో ఆందోళనలను ముందుండి నడిపిస్తున్నారు. ఏ పార్టీతోనూ సంబంధం లేదని, న్యాయం కోసం ఆందోళనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ట్రైనీ డాక్టర్కు న్యాయం జరగాలని, నిందితుడికి మరణశిక్ష వేయడంతో పాటు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనేది వీరి డిమాండ్లు. అయితే రోజు రోజుకు వీరికి మద్దతు పెరుగుతోంది. ఛాత్ర సమాజ్ ఆందోళనలకు బెంగాల్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మద్దతిస్తోంది. లెఫ్ట్ పార్టీలు, ఇతర విద్యార్థి సంఘాలు దూరంగా ఉంటున్నాయి. నబన్నా అభియాన్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించింది పశ్చిమ బంగ ఛాత్ర సమాజ్. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు బ్యారికేడ్లను లాగిపడేసి బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. లాఠీచార్జ్ చేసి
గాల్లోకి కాల్పులు జరిపి బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. మార్చి జరిగే సమయంలో హింసకు కుట్ర చేశారంటూ 4 విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కిడ్నాప్ చేశారంటూ బీజేపీ కీలక నేత సువేందు అధికారి ఆరోపించారు. పోలీసులు ఖండించగా ఆ విద్యార్థుల కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. విద్యార్థుల ఆందోళనలు ఎటు దారితీస్తాయోనని మమతా బెనర్జీ ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. కోల్కతాలో 6,000 మంది పోలీసులను మోహరించారు. ఉన్నత స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి విద్యార్థి ఉద్యమాన్ని ఇప్పుడే కంట్రోల్ చేయాలని భావిస్తోంది దీదీ. అయితే పరిస్థితులు చేయి దాటిపోతే హసీనాకు ఎదురైన పరిస్థితే మమతా ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశారు దీదీ. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడి మీద యాక్షన్ కు దీదీ సర్కార్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసు సిబిఐ పరిధిలోకి వెళ్లిపోయింది. సిబిఐకి అప్పగించే ముందు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది త్వరలోనే బయటకొచ్చే అవకాశముంది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, టీఎంసీ నేతల విధ్వంసం వెలుగులోకి వస్తే దీదీ మరింత కార్నర్ కానున్నారు. ఇప్పటికే సిబిఐ విచారణ ఆమెకు తలనొప్పిగా మారింది. ఇంకోవైపు పశ్చిమ బంగ ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం ఆందోళనలు అట్టుడికిపోతున్నాయి. మరోవైపు రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీంతో మమత ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ ఘటనలో సీరియస్ యాక్షన్ కు పూనుకుంటే తప్ప మమతను ఎవరూ కాపాడలేరంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లిపోయింది. స్టూడెంట్స్ డిమాండ్ చేసినట్లు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే విద్యార్థులు, జనాల్లో ఆగ్రహావేశాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.